మస్తు సార్లు చెప్తూనే ఉన్నాం కదా నోళ్ళ సెల్ ఫోన్ టవర్లు హై టెన్షన్ కరెంటు టవర్స్ అన్నీ కూడా డిమాండ్ల సాధన కేంద్రాలు లెక్క మారిపోయినాయి. ధర్నా చౌక్లో ఊసోని ధర్నాలు చేస్తే నిమ్మరసం ఇచ్చి ఎట్లా ధర్నా విరమింప చేస్తారో సెల్ ఫోన్ టవర్ ఎక్కి డిమాండ్లు ముంగట పెట్టిన వాళ్ళకు కూడా గట్నే నిమ్మరసం ఇచ్చినంత నిమ్మలంగా బతిలాడి కిందకి దింపి డిమాండ్లు తీర్చాల్సిన ఆవశ్యకత ఏర్పడుతున్నది. కథకున పడేతో అగజూడురి హై టెన్షన్ కరెంటు వైరు పట్టుకొని ఎట్లా ఎల్లాడుతున్నాడో కొసకొనకు పోయిండు కదా. ఈ ఎక్కినైన పేరు శివాట, కర్ణాటక నుంచి వచ్చిండట. శ్రీకాళహస్తి కాడ నిన్న రాత్రి ఎక్కిండట ఈ టవరు. ఇక రేణిగుంట పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు ఫైర్ ఇంజన్ వాళ్ళకి తీసుకొని వచ్చి కిందకు దిగవయ్యా దిగు, నీ సమస్య ఏదైనా ఉంటే మాకు చెప్పు, మేము ఆసరైతామని చెప్పినా ఇంటలేడు. ఇక ఏ టైంలో అయినా సరే దొంకుతే పరిశాన్ అని చెప్పి ఫైర్ ఇంజన్ వాళ్ళు చుట్టూ వల పట్టుకొని తయారున్నారు. ఇట్లా ఇంకో దిక్కు కరెంటు వాళ్ళకి చెప్పి ఆ రూట్లో కరెంటు లైన్ బంద్ చేయించారు. ఇక బాగా మీదకు ఉండే వరకు ఆయన ఏం చెప్తున్నాడో కిందకి వినబడతలేదు, కిందున్నోళ్ళు మొత్తుకున్నది మీదకు వినబడతలేదు. చాలా సేపే జనాలు పోలీసు వాళ్ళు ఆయనను కిందకు దించేతందుకు మస్తు దంలాడిర్రు. ఇక అసలే తాగున్న మనిషి ఏడినిపించుకుంటాడు ఇన్లే. ఇక అనుకుంటుండగానే ఆయన అమాంతం కిందకు దుంకిండు, ఆ వలల పడ్డాడు. కానీ గంటెత్తు మీదకెళ్ళి దుంకే వరకు ఎంత వలల పడ్డా కూడా మనుషులు బరవాసారు కదా. అయితే నెత్తికి దెబ్బలు తలిగే వరకు చెప్పన దవాఖానకి వేసుకపోయారట. ఇక బాగా సీరియస్గా ఉండడని చెప్పారు డాక్టర్లు. తాగుట్లా మన్నువాడగో తాగి ఎవడన్నా టవర్లు ఎక్కుతాడు చెప్పు.